ఓం నమ శివాయ. శివమయం స్టూడియో వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో ఒక విశేషమైన అతిథి శివయోగి సాధువు గారు ఉన్నారు. స్వామీజీ, మా స్టూడియోకి వచ్చిన మీకు మా పాదాభివందనాలు. శివోహం. చాలా సంతోషం నాయన, నీ ప్రయత్నం చాలా గొప్ప. స్వామి, శివుడిని కేవలం లయకారుడు అంటే నాశనం చేసేవాడు అని ఎందుకంటారు? దీని వెనుక అర్థం ఏమిటి? అది నాశనం కాదు నాయన, పరివర్తన. పాతది పోతేనే కొత్తది వస్తుంది. శివ అంటేనే మంగళకరుడు, శుభప్రదమైన వాడు. మరి అంతటి శక్తిమంతుడిని భోళాశంకరుడు అని ఎందుకు పిలుస్తాం? ఆయనకు భక్తుల విషయంలో లెక్కలుండవు. నిష్ఠకల్మషమైన భక్తితో ఒక మారేడు దళం సమర్పిస్తే చాలు, పొంగిపోతాడు. స్వామీజీ, శివయ్య రూపంలో ఉండే విభూతి, పాములు, త్రిశూలం, వీటి అంతరార్థం ఏమిటి? భస్మం వైరాగ్యానికి చిహ్నం. ఈ శరీరం శాశ్వతం కాదు, చివరికి బూడిద కావాల్సిందే అనే సత్యాన్ని ఇది గుర్తు చేస్తుంది. సర్పం మృత్యువుకు సంకేతం. కాలకూట విషాన్ని మింగి మృత్యువునే కంఠాభరణంగా మార్చుకున్న మృత్యుంజయుడు ఆయన. చాలా లోతైన విషయాలు చెప్పారు. మా ఛానల్ పేరు శివమయం. అసలు ఈ ప్రపంచాన్ని శివమయంగా ఎలా చూడాలి? ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ శివుడు ఉన్నాడు. ఎదుటి ప్రాణిలో దైవాన్ని చూసి సేవ చేసినప్పుడే ప్రపంచం శివమయంగా కనిపిస్తుంది. ధన్యోస్మి స్వామి. మీ అమృత వాక్కులతో మాకు శివతత్వాన్ని చాలా గొప్పగా వివరించారు. మీకు మా కృతజ్ఞతలు. ఓం నమ శివాయ. లోకా సమస్తా సుఖినో భవంతు.